దేవుని పిల్లరా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్ శ్రోతలందరికీ, ప్రేక్షకులందరికీ, అలాగే ప్రత్యక్షంగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. అలాగే యూట్యూబ్లో వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మా కోసం ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు నామమున శుభం కలుగును గాక. మంచిది. జస్ట్ ఒక 15 నిమిషాలు మాత్రమే మీతో నేను ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పంచుకుంటాను. ఈరోజు సమాజంలో మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి బాగా వైరల్ అయిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ దేశం ఎక్కువగా ఇజ్రాయెల్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే మీకు తమిళంలో కూడా మీకు ఇచ్చాం కదా, ఇంత చిన్న దేశమైన ఇజ్రాయేల్కి ప్రపంచ దేశాలు భయపడాలా, లేకపోతే ఎందుకు భయపడుతున్నాయి? ఎన్నో అరబ్ దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో దేశాలు ఉన్నాయి, కానీ చిన్న దేశం ఒక రేగుబొండు లాగా ఉంటుందండి. ఉదాహరణకి మేము కొన్ని విషయం చెప్తా. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభా లెక్క సుమారుగా ఉంటే ఒక 90 లక్షల మంది ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉండరు. ఒక చిన్న దేశం. మన భారతదేశంతో పోల్చుకుంటే మన భారతదేశ జనాభా ఎంతమంది అంటే దగ్గరగా 4,35,00,000 మంది ఉన్నారు. ఇది మన భారతదేశ జనాభా. అంటే మన భారతదేశం కాదు, మన 1,35,00,000 జనాభా ఉన్నారు మన భారతదేశం వరకు. అయితే ప్రపంచ జనాభా అందరినీ కలుపుకున్నా కానీ దగ్గరగా ఒక 600 కోట్లు ఉండొచ్చు. ఒక 650 లేదా 700 కోట్లు అన్నారు. కొంతమంది లెక్కలు తెలిస్తే 750 కోట్లు ప్రపంచ జనాభా అంటున్నారు. మంచిది, సరే. అయితే మన భారతదేశ జనాభా 1,35,00,000 లేక 40 లక్షలు వేసుకున్నా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభా ఎంతమంది అంటే వాళ్ళు మొత్తం కలిపి కూడా ఒక 90 లక్షల మంది ఉంటారు. అంతే. చిన్న దేశం. అంటే భారతదేశం ఒక పెద్ద గుమ్మడికాయ అనుకోండి, ఇజ్రాయెల్ దేశం చిన్న రేగుబొండు లోపల ఇత్తనం ఉంటుంది, అంత చిన్నదైన దేశం. అయితే ఆ దేశానికి ఎందుకు ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు గడగడగడ వణుకుతున్నాయి? కారణం ఏంటి? అసలు ఇజ్రాయేలు చరిత్రలో వాళ్ళకి ఓటమి అనేది ఉండదు. కారణం ఏంటో నేను కొన్ని విషయాలు మీకు చెప్తా. అసలు ఇజ్రాయేలు యొక్క చరిత్ర ఏంటి? ఇజ్రాయేలు గురించి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇది కీర్తన కింద రాయబడింది కదా. ఎక్కడున్నది? 121వ కీర్తన చూడండి. 121వ కీర్తనలో తీసారా? చెప్పాలా? ఇజ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అంటే ఇజ్రాయెల్ చిన్న దేశమే, కానీ ఎందుకు వారికి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి? వారు కనిపెడుతున్నటువంటి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, వస్తువులైనా వాళ్ళు ఏది కనిపెట్టినా సరే. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఐరన్ డోమ్ ఉపయోగించారు. ఐరన్ డోమ్ ఎట్లుంటుందంటే ఆకాశంలో చూస్తున్న మిసైల్ బాంబ్స్ ఏమైతే వస్తాయో అది ఆకాశంలోనే, ఆ ఇజ్రాయెల్ దేశం దరిదాపులకు రాకముందే ఆకాశంలోనే 2-3 కిలోమీటర్ల ముందే పసిగట్టి ఆ మిసైల్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తుంది. అయితే ఇప్పుడు ఐరన్ డోమ్కి బదులుగా ఈరోజు ఐరన్ బీమ్ కనిపెట్టారు వాళ్ళు. అంటే దీనికి సోషల్ మీడియాలో ఇక ఇరాన్ ఎన్ని మిసైల్ వేసినా, ఎన్ని అరబ్ దేశాలు వచ్చినా, శత్రు దేశాలు ఎన్ని వచ్చినా ఇజ్రాయెల్కి భయపడుతున్నాయి. అస్సలు వాళ్ళకి ఓటం అనేది ఉండలేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది అనే కొద్దిగా చరిత్రలోకి వెనక్కి వెళ్ళిపోతా, ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతా. అసలు ఇజ్రాయెల్ అనేవారు ఎవరు, ఎలా వచ్చారు, ఏంది అని అంటే బాగా వినండి. అబ్రహాముకి శారాకి పిల్లలు పుట్టారు, ఇసాకు పుట్టాడు. అబ్రహాము భార్య, మొదటి భార్య శారా, రెండవ భార్య ఆగరుకు పుట్టిన వారే మరి ఇస్మాయిలు. ఇప్పుడు మరి ఇశ్రాయేల్ ఎలా వచ్చారు అంటే ఆగరుకి, శారాకి అబ్రహాం పుట్టిన కుమారుడు వాగ్దాన పుత్రుడని ఇసాకు పుట్టాడు. ఇసాకుకి యాకోబు, ఏశావు పుట్టారు.
ఏశావు నుండి వచ్చిన సంతానం అమాలేకీలుగా వారు మారారు. అయితే యాకోబు నుండి వచ్చిన వారే మరి ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. ఒకసారి యాకోబు ఈ అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే, యాకోబు కి 12 మంది కుమారులు పుడతారు. ఈ 12 మంది కుమారులు 12 గోత్రాలు. అయితే మన టాపిక్ ఏంది? ఇజ్రాయెల్ గురించి కదా. అయితే ఇక్కడ విషయం గమనించాడు. యాకోబు తన మామైన లాబాను దగ్గరికి వెళ్ళి మరి కొలువు చేసి దగ్గరగా ఒక 21 సంవత్సరం వరకు అక్కడే కొలువు చేసి తిరిగి వచ్చేటప్పుడు ఈయన దేవుని సన్నిధిలో అర్ధరాత్రి వేళ ఆగిపోతాడు. తన అన్నయ్యని ఏశావు చంపడానికి వస్తున్నాడని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి ఆ యాకోబుతో అన్న మాట ఏందో చూడండి. ఇప్పుడు తేలిపోద్ది. ఇప్పుడు తీయండి, బైబిల్ తీయండి, తొందరగా తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం చూపించండి నాన్న స్క్రీన్ మీద. వాళ్ళకి చాలా బాగుంటుంది పాఠం, చక్కగా ఉంటుంది. 15 నిమిషాలైనా అమూల్యమైన పాఠం. 32వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఇక మీదట అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంది? ఆ రాత్రి ప్రార్థనలో యాకోబు ఉన్నాడు. ఆ పెనియేలు స్థలంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ తెల్లబాదులు ఒక మనిషి అనుకొని ఆయన మీద కలబడుతున్నాడు యాకోబు. ఈ యాకోబు కలబడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క పోరాడుతున్నాడు. అయితే వచ్చింది ఎవరో కాదు, దేవుని తరపున వచ్చిన దేవదూతన సంగతి తెలియక మనిషి అనుకొని పోరాడుతున్నాడు. ఆ తర్వాత తొడగూటి మీద ఆ దేవదూత యాకోబును కొట్టినప్పుడు, అందుకే ఆ తొడగూటి దగ్గర ఉన్నటువంటి ఆ నరాన్ని ఇప్పటికీ ఇజ్రాయేలులో అది ఆ తుంటి నరాన్ని, అది పశువుదైనా ఎద్దుదైనా ఆవుదైనా తినరు, ఇప్పటికి తినరు. ఎందుకంటే యాకోబు తొడగూటి మీద దేవదూత కొట్టాడు కాబట్టి ఆ తొడగూడు వసలెను అన్నది బైబిల్లో. సరే, అది వేరే టాపిక్ అనుకోండి. అయితే ఆ యాకోబు తొడగూటి మీద కొట్టినా కానీ యాకోబు పోరాడుతూ దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను పోరాడింది మనిషితో కాదు దేవుడితోనే అనుకొని నన్ను దీవించు అంటున్నాడు. నా అన్నయ్యని ఏషావు వస్తున్న 400 మందిని తీసుకొని నన్ను దీవించు అన్నప్పుడు భయపడతా గడగడలాడుతూ ఉన్న యాకోబుకి దేవుడు ఏం పేరు పెడుతున్నాడో చదువుతారు చూడండి. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు ఇక అనబడదు. ఆమెన్. చప్పట్ల గట్టి కొట్టి దేవుడు మహిమపరచండి. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. అంటే ఆయన పేరు యాకోబే, కానీ నువ్వు దేవునితో పోరాడావు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇశ్రాయేలుని పేరు ఎందుకు పెట్టంటే మొగసిరి కలిగిన వాడు అనొచ్చు దీన్ని. లేదంటే బైబిల్ ప్రకారంగా దేవునితో పోరాడిన మొగసిరి కలిగిన వాడు యాకోబు. అయితే ఇతనికి యాకోబు తగదని నీ పేరు ఇశ్రాయేలే కానీ ఇంకా వేరే పేరు నీకు అనబడదు. ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోతారు అంటా వచ్చాడు. దాని సందర్భాన్ని మీ అందరికి నేను చూపిస్తాను చూడండి. 35వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడే ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనంలో ఏమో చూడండి. దేవుడు అతనికి, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ దేశాల్లో చిన్న దేశమైన ఇజ్రాయేల్ దేశానికి ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఎందుకు గడగడగడలాడుతున్నాయి? అరాబు దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయి, కానీ చిన్న దేశమైన ఒక రేగుబొండు లోపల ఉన్న ఇత్తనం కంటే చిన్నదైన ఆ ఇజ్రాయెల్ దేశానికి భయపడుతున్నాయి. కారణం దీని వెనక దేవుడు ఉన్నాడు. అందుకే ముందు చెప్పా, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అంటే అసలు ఒక మాట చెప్పాలంటే ఇజ్రాయేల్ అంటేనే దేవునితోనే పోరాడిన వాడు ఈ మనుషులతో భయపడతాడా? ఆమెన్. అది పాయింట్. ఇక్కడ దేవునితోనే పోరాడాడు కదా, ఇక భయపడతాడా? భయపడడు. అందుకే ఈ పేరు, ఆ పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. అయితే ఇశ్రాయేలుకి ఈ యుద్ధ నైపుణ్యత ఎక్కడది, ఎలా వచ్చింది అనే చిన్న ఒక టాపిక్ చెప్పేసి నేను ముగింపులోకి వచ్చేస్తా. ఇశ్రాయేలు ఏ యుద్ధంలో కూడా వారికి ఓటమి అనేది చూడరు. ఇంకా చెప్పాలంటే కొంతమంది కామెంట్స్ రాస్తున్నారు, వాళ్ళు చిన్నపిల్లలను చంపేస్తారు అనుకుంటున్నారు. కానీ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు ఎవరు జోలికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళితే మాత్రం ఆ ఇజ్రాయేల్ జోలికి ఎవరు వెళితే మాత్రం వాళ్ళని చంపిందాక వీళ్ళు విడిచిపెట్టరు. ఇది ఉంది ఇశ్రాయేల్కి ఉన్న గుణం. ఉదాహరణకి యాకోబు
ఆ కుమార్తెని ఒకరు రేప్ చేస్తారు. చేసినప్పుడు చేసిన తర్వాత యాకోబు కుమారులు మొత్తం వెళ్ళి తన చెల్లెలైనటువంటి ఆ దీనాన్ని ఎవరైతే రేప్ చేశారో ఆ కుటుంబం మొత్తాన్ని చంపి పడేస్తారు. ఆ చరిత్ర కూడా లేట్ అయిపోతుంది, అందుకని దాని పేరు లేవట్లేదు. అంటే ఇజ్రాయేలు కడుపును పుట్టిన కుమారులైనా లేక ఇజ్రాయేలు సంతానమైనా ఒకరు జోలికి రారు, వాళ్ళ జోలికి ఎవరైనా వెళితే మాత్రం విడిచిపెట్టరు. మరి ఎందుకు ఇశ్రాయేలుకి ఓటమి లేదు? ఇన్ని సంవత్సరాల మించి ఇన్ని దేశాలు ఒక్కసారిగా, అసలు అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహునే అడగాలి కొన్ని విషయాలు. అసలు అమెరికా దేశం ప్రపంచ దేశాలకి పెద్దన్న అన్నారు అవునా? పెద్దన్న. ఆ పెద్దన్నకి ప్రెసిడెంట్గా, అమెరికా ప్రెసిడెంట్గా ఉంది ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు. అటువంటి ట్రంప్ గారు ఎవరు సలహా కోరుతారట? బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కు సలహా కోరుతారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశానికి ఎవరైనా భయపడాల్సిందే. వాళ్ళు కనిపెట్టేటువంటి ఏ కార్యక్రమైనా ప్రపంచ దేశాలకి వీరు ఈరోజు అందిస్తున్నారు. వాళ్ళు మొట్టమొదటిగా ఒక మెడిసిన్ మనం వాడుతున్నామంటే, ఆ కరోనా వచ్చిందనుకోండి, ఏ మెడిసిన్ వాడాలన్నా ఏది తయారు చేయాలన్నా మొట్టమొదటిగా వాళ్ళే కనిపెడతారు. దీనికి కారణం ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆమెన్. అది దేవుడు చెప్పాడు యాకోబుకి, నీ పేరు ఇక ఇశ్రాయేలే అనబడిద్ది తప్ప మరొక పేరు నీకు అనబడదు. ఒక మాట చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ మీరు ఆశ్చర్యపోయి సంతోషపడే ఒక మంచి మాట చెప్తా. అదేంటంటే ప్రపంచంలో అందరికీ పేర్లు మనుషులే పెడతారు, కానీ ఈ ఇశ్రాయేల్ అనే పేరు మాత్రం మనుషులు పెట్టింది కాదు, దేవుని నోటిలో నుండి లేక సర్వశక్తుడు నోటిలో నుండి ఆశ్చర్యకరుడు, ఆలోచనకతన మహాదేవుడు, భీకరుడైన భయంకరుడైన మహోన్నతుడైన దేవుని నోటిలో నుండి వచ్చిన మాటే ఇశ్రాయేలు. ఆమేన్. అది కనుక ఇశ్రాయేల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందుకే ఫరో దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట చూడండి ఒకసారి. నిర్గమాకాండం 4వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, నీవు ఫరోతో అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. చాలు. అంటే దేవుడు ఫరో దగ్గరికి మోషే పంపించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు? ఇశ్రాయేల్ ఎందుకు నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు? అతడు ఎవడో తెలుసా? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. అందరికంటే పెద్దోడు. ఆమేన్. దేశం చిన్న దేశమే కానీ అందరికంటే పెద్దవాడు నా జ్యేష్ఠుడు, నా జ్యేష్ఠుడు, నా జ్యేష్ఠుడు, నా కుమారుడు అంటున్నాడు. అబ్బా ఏంది అసలు అన్నమాట. అంటే దేవుని నోట్లో నుండి ఇశ్రాయేలు సరే వాళ్ళు తప్పులు చేశారు, ఒప్పులు చేశారు, వాళ్ళని అది దేవుడు చూసుకుంటాడు. అలా అని చెప్పేసి ఇశ్రాయేల్ తప్పు చేసినప్పుడు దేవుడు ఊరుకోలే. ఇశ్రాయేల్ తప్పు చేశారు, ఏం చేశాడు తెలుసా మీకు? 430 సంవత్సరాలు బానిసత్వానికి అప్పగించాడు దేవుడు. చీకటి ప్రదేశం, ఐగుప్తు అనగా చీకటి, బానిస బ్రతుకులు బతికారు. 100 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు ఇశ్రాయేలులు బానిస బతుకు బతికి ఎట్టి సాకిరి. ఫరో రాజు ఐగుప్తు దేశంలో ఈ ఇశ్రాయేలందరినీ, చిన్న చిన్న పిల్లల్ని బాలులతో కూడా సహా బరువులు మోపించి, ఏనుగులు మోసేంత బరువులు మోపించే విధంగా వీళ్ళని కష్టపెట్టారు. అయితే దేవుడు మోషే నియమించాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఖండించాడు. మరలా అబ్రహాంకి ఇచ్చిన మాట, నీ జనులు, నీ గర్భవాసులైనటువంటి ఇశ్రాయేలు లేకపోతే నీ గర్భవాస్తున్న సంతానం ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం చేస్తారన్న వాగ్దానం నెరవేరింది. నెరవేరిన తర్వాత దేవుడు మోషేని పుట్టించాడు. పుట్టించిన తర్వాత మళ్ళీ అదే ఇశ్రాయేలు ప్రజలను కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించడానికి మోషే నియమించాడు. ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, అసలు ఇశ్రాయేలులకి ఇంత నైపుణ్యత, యుద్ధ నైపుణ్యత ఎలా వచ్చిందో ఇంకా ఆశ్చర్యపోయే మాట చెప్తాను మీకు. అందుకే ప్రపంచంలో ప్రతి మర్మం బయటపడాలంటే మీరు నమ్మపోయిన బైబిల్ ద్వారా బయటపడుతుంది. అసలు ఇశ్రాయేలుకి యుద్ధ నైపుణ్యత ఎక్కడది? అందుకేనంట ఇశ్రాయేలు దేశంలో ప్రతి ఆడపిల్ల కూడా యుద్ధ నైపుణ్యత కలిగిందంట. అందుకనంట వాళ్ళు 2 సంవత్సరాల 4 నెలల వరకు వాళ్ళు కొత్తగా చదువుకునే పిల్లలైనా సరే వాళ్ళు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చే వరకు 18 ఏళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా 2 సంవత్సరాల 4 నెలలు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు మిలిటరీలో పనిచేయాలి.
అంటే యుద్ధం ఖచ్చితంగా ముందు యుద్ధం నేర్చుకోవాలి. ఎందుకు వాళ్ళకి అంత తెగింపు అంటే వీళ్ళు 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసిన చరిత్ర గుర్తుంది. ఆ తర్వాత అంతేకాకుండా వీళ్ళు 3 రోజుల్లో ప్రయాణమై వెళ్ళవలసినటువంటి కానాను దేశానికి 40 రోజులు ఎందుకు పట్టిందో మీకు చెప్తా, వినండి జాగ్రత్తగా. మళ్ళీ చెప్తున్నా, 3 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో నడుచుకుంటూ వెళితే, కాలినడకతో వెళ్ళి వచ్చేటటువంటి ప్రయాణం, లేకుంటే ఒంటెల మీద గాడిదల మీద వెళ్ళినా కానీ ఒక 3-4 రోజుల్లో కానాను చేరుకోవలసిన ప్రయాణంలో 40 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే దేవుడు పని చేశాడు. ఇదిగో 430 సంవత్సరాలు మీరు బానిసత్తులుగా పనిచేశారు కదా. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రథాలు, గుర్రాలు, రౌతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒడిసెలు, వీలులు అన్నీ ఉన్నాయి. మీ దగ్గర ఏముంది? ఏమీ లేదు. తట్టా బుట్ట చదువుకొని అరణ్యంలోకి వచ్చారు. అయితే గమనించండి, మీరు యుద్ధ నైపుణ్యత నేర్చుకోవాలని దేవుడు ఆలోచన చేసి ఇశ్రాయేలుకి చెప్పకుండా వీళ్ళని 4 రోజులు ప్రయాణంలో 40 సంవత్సరాల అరణ్యంలో పెట్టాడు. ఎందుకంటే ఈ 40 ఏళ్ళు కూడా చుట్టూ శత్రు దేశాల మొత్తం యుద్ధానికి వస్తూ ఉన్నాయి. ఆ యుద్ధానికి వస్తున్నప్పుడు వీళ్ళు యుద్ధ నైపుణ్యత నేర్చుకోవాలని దేవుడు శత్రు దేశాలు రెచ్చగొట్టాడు. దేవుడు బాగా గమనించండి, ఇజ్రాయెల్ పక్షాన్ని ఎంత గొప్ప దేవుడు ఉన్నాడో. ఇజ్రాయెల్ దేవుడు అంటే ఎవరో కాదు, బైబుల్ దేవుడే. ఆమె యేసుప్రభు ఆయన. ఎవరనుకున్నారు మీరు? ఈరోజు అమెరికా దేశంలో ఎందుకున్నారు? యేసుప్రభువే. కొంతమంది అంటారు మరి ఇజ్రాయెల్ నమ్మరు కదా యేసుప్రభు అంటే. నమ్ముతారంటే ఆదరణకర్త కోసం ఎదురు చూసే వాళ్ళు ఉండరు. సమయం వచ్చిన వాళ్ళు కూడా నమ్ముకుంటారేమో. ఎందుకు కాదనాలన్నమాట? ఎందుకు కాదనాలండి? సమయం వచ్చి వాళ్ళు కూడా నమ్ముకుంటారు. కానీ ఇజ్రాయెల్ దేవుడు మామూలు దేవుడు కాదు. అయితే ఇజ్రాయెల్ అందరూ కూడా అరణ్యంలో ఉన్నప్పుడు ఆ యుద్ధ నైపుణ్యత ఎలా వాళ్ళు నేర్చుకున్నారు అంటే ఒక్కటే మార్గం. అదేంటంటే అదేంటి అనంటే ఇజ్రాయేలులో 40 ఏళ్ళు ఆ అరణ్యంలో ఉన్నందువల్ల వాళ్ళు యుద్ధ నైపుణ్యత బాగా నేర్చుకున్నారు. శత్రువుని ఎలా ఎదిరించాలి, అవతల నుంచి వస్తున్న శత్రువుకి అన్ని ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు అని అప్పుడు ఆలోచన చేసి ఆ 40 ఏళ్ళు వాళ్ళు యుద్ధ నైపుణ్యత కలిగి వాళ్ళు బాగా యుద్ధంలో సన్నద్ధులైపోయారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక మాట చెప్తా, బాలాకు రాజు వచ్చి బిలాము ప్రవక్తను చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలుని శపించుమన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, అతన్ని క్షమించడానికి వీలు లేదు, నా కుమారుడు అని చెప్పాడు దేవుడు. ఇజ్రాయేల్ ఎందుకు ఓడిపోవట్లేదు, ఎందుకు ఓటమి లేదు అంటే దానికి ఎప్పుడు ఓటమి ఉండదు, గెలిపే తప్ప ఓటమి ఉండదు. కారణం ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడని దేవుడు వారి అరణ్యంలో పెట్టి కష్టాలు పెట్టి యుద్ధంలో వీరులుగా తయారు చేశారు. అందుకే మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశంలో యుద్ధ నైపుణ్యత కలిగిన వారే ఉంటారు. అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఒక మాట చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం మన ఇండియా అంటే అత్తుకుంటుంది. తెలుసా, మన ఇండియాని ఎవరన్నా చైనా మన దేశం మీద వచ్చిందనుకో, సపోజ్ రష్యానో చైనా వచ్చిందనుకో, ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? అస్సలు ముట్టుకుంటే ఊరుకోను, నా అన్న తమ్ముడు అంటాడు. తెలుసా ఇజ్రాయెల్. కాబట్టి ప్రేమని దేవుని పిల్లరా, ఇజ్రాయెల్ అంటే ఈ ప్రపంచ దేశాలు చెప్పుకుంటున్నాయి కానీ అసలు దాని వెనక బైబిల్ ఉందరా బాబు, అది చదవండి ముందు. ఈ ఇజ్రాయెల్కి చరిత్ర ఏంది? బైబిలే ఆధారం. తెలుసా నీకు? ఇజ్రాయెల్ దేవుడు ఎవరు అనుకున్నావు? అబ్రహాం ఇస్సాకు వస్తే, ఇస్సాకు నుంచి యాకోబు వస్తే, ఆ యాకోబు ఇస్రాయెల్గా మార్చబడ్డాడు. ఆ ఇస్రాయెల్ కాపాడటం కొరకు ఐగుప్తులో దేవుడు కాపాడాడు, నెబుకద్నెజరు నుంచి కాపాడుతూ వచ్చాడు. ఎంతోమంది రాజులు శత్రు దేశాలు వచ్చినా సరే ఓటమి వచ్చినప్పుడు కూడా మరలా వాళ్ళు నిలబడ్డారు, నిలదొక్కున్నారు. తిరిగి దేవుడు ఈరోజు ఉన్నతంగా ప్రపంచ దేశాలన్నిటికీ బాబుగా ఇజ్రాయెల్ దేశాన్ని మార్చాడు. దీనికి కారణం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.